హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది 5.1 డిజిటల్ యాంప్లిఫైర్ అనమాట. ఇది ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం తయారు చేసాం. కస్టమర్ దగ్గర ఆడియో రష్ అయితే ఉంది. మనకి ఫ్యూటెక్ లేటెస్ట్ వెర్షన్ రిమోట్ కిట్తో, అంటే ఆడియో రష్ కూడా మనకి విడిగా పైన పెట్టేసుకుంటా అన్నారు కస్టమరు. డికోడర్ లేకుండా మనకి ఈ రిమోట్ కిట్తో అయితే తయారు చేసాం అనమాట. ఫ్యూటెక్ రిమోట్ కిట్ తోటి, లేటెస్ట్ వెర్షన్ రిమోట్ కిట్ తోటి, అంటే డికోడర్ కానీ ఆడియో రష్ కానీ ఏమీ లేదనమాట. ఇదైతే ఓన్లీ ప్రోలాజిక్లో పనిచేస్తుంది. కస్టమర్ దగ్గర ఆడియో రష్ ఉంది. మనకి ఆడియో రష్ పెట్టుకున్నప్పుడు డాల్బీ డిటిఎస్ అనేది కంటెంట్ రీడ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా అయితే తయారు చేసాం. ఇది ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటి అనేది అయితే చూద్దాం. ఇదైతే పాతది కస్టమర్ దగ్గర 2.1 అయితే ఉండేదన్నమాట. అది కూడా మనమే తయారు చేసాం. ఒక 6 months 7 months అవుతుంది 2.1. అది కస్టమర్కి 5.1కి షిఫ్ట్ అవుదామని చెప్పి ఇలాగా మరీ హై బడ్జెట్ వద్దని మనకి ప్రజెంట్ ఒక రిమోట్ కిట్ తోటి తయారు చేసేయండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ఆడియో రష్ ఉంది. అది ఫ్యూచర్లో ఏమన్నా డ్యామేజ్ అయితే అప్పుడు డీకోడర్ అయితే యూజ్ చేసుకుందామని ఉద్దేశంలో ఆ విధంగా అయితే కస్టమర్ ఇప్పుడు ప్రజెంట్ తన బడ్జెట్ ప్రకారం తయారు చేయించుకున్నారన్నమాట. ఇదైతే మంగళగిరి కస్టమర్ది, పేరు ఠాగూరు. ఓకేనా భయ్య, ఇదైతే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందులో ఆన్ చేస్తే చూద్దాం. ఆన్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆన్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదైతే రిమోట్ కిట్, ఫ్యూటెక్ లేటెస్ట్ వెర్షన్ రిమోట్ కిట్. ఇది వచ్చి సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అనమాట. ఇది కస్టమర్ ఓన్లీ బ్లూ కలర్ లైటింగ్ కావాలన్నారు. దానికోసం అయితే బ్లూ కలర్ లైటింగ్ అండ్ ఈ పేర్లు అనేవి, నేమ్స్ అనేవి అంతా వైట్ కలర్ కావాలన్నారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం తయారు చేసాం అనమాట. ఇది వచ్చి మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ రిమోట్ కిట్ సంబంధించింది అనమాట. మనకి ఒకవేళ రిమోట్ ఏమాత్రం డ్యామేజ్ అయినా మనం దీని నుంచి ఫుల్గా ఫంక్షనింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్యూటెక్ లేటెస్ట్ వెర్షన్ రిమోట్ కిట్ లాగా వస్తుంది అనమాట. కాకపోతే ఇందులో డికోడర్ లేదు కదా, మరి ఎలాగా ఆపరేటింగ్ అంటే మనం ఏదో ఒక మోడ్లో పెట్టుకుని, అంటే యూఎస్బి కానీ యూఎస్బి మోడ్ పెడితే మనకి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. మనకి ఇందులో బ్లూటూత్, యూఎస్బి ఇవి అయితే మనకి ఇందులో ఉంటాయి. అంటే ఇంకా డికోడర్ నుంచి అయితే పనిచేయవు. డికోడర్ లేదు కదా ఇందులో మనకి 5.1 మోడ్ ఆన్ అవ్వాలంటే ఈ ఎస్విడిఎఫ్ నెంబర్లో అలా ఆప్టికల్లో పెట్టుకుని ప్రజెంట్ మనం ఆడియో రష్ కనెక్ట్ చేసుకుని వాడేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీనికైతే ఆప్టికల్ లేదు, కానీ ఆప్టికల్ మోడ్లో పెట్టి మనం 5.1 ఇన్పుట్ ఆడియో రష్ నుంచి దీనికి ఇస్తే మనకి 5.1 డివైడింగ్ డాల్బీ డిటిఎస్ అంత కంటెంట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఫ్రంట్ లుక్. బ్యాక్ వ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. క్యాబినెట్ కూడా బిగ్ సైజ్ క్యాబినెట్, 4.5 inch క్యాబినెట్ అనమాట. ఇదైతే బ్యాక్ వ్యూ. ఇది వచ్చి నాబ్ లైట్స్ కోసం అనమాట. లైట్స్ కోసం అయితే ఒక టాగిల్ స్విచ్ అయితే యూజ్ చేసాం. ఇది వచ్చి ఫ్యూజ్ హోల్డర్. ఇది మెయిన్ స్కడ్. ఇందులో వచ్చి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ అండ్ సెంటర్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ సబ్-వూఫర్ కస్టమర్ బనానా సాకెట్సే కావాలన్నారు. దాని ప్రకారం అయితే బనానా సాకెట్స్ ఇక్కడ ఇచ్చాం. ఇదైతే సింగిల్ సబ్కే 500 watt రవి 6 MOSFET బోర్డు అయితే వాడాం. ఇందులో ఒక సబ్-వూఫరే పెట్టుకోవాలి, కానీ నాకు 2 జాకులు కావాలి. ఫ్యూచర్లో మనకి చిన్న సబ్బులు ఏమన్నా 2 పెట్టుకోవడానికి ఉండేలా పెట్టండి అని చెప్పారు కస్టమర్ రిక్వైర్మెంట్. దాని ప్రకారం అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాం. 2 బనానా సాకెట్స్ అయితే ఇచ్చాం అనమాట. ఇది డబల్ ఫ్యాన్ది. ఈ ఫ్యాన్స్ అయితే మనకి బోర్డ్స్ తిన్నంగా అయితే పెట్టాం, అందుకని ఇక్కడ గ్రిల్స్తో ప్యాక్ చేస్తాం అనమాట. ఫిల్ చేస్తాం మనకి హోల్స్ లేకుండా. మనకి ఇది వచ్చి AUX1 AUX2. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి ఆడియో రష్ నుంచి కనెక్షన్ ఇక్కడ నుంచి అయితే ఇచ్చుకోవాలి. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ అండ్ సెంటర్ సబ్-వూఫర్ అనమాట. ఎల్ఎస్ అంటే లెఫ్ట్ మెయిన్, అంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ సబ్-వూఫర్ అనమాట. ఇది వచ్చి AUX1 AUX2
ఇది వచ్చి మనకి డమ్మీ అనమాట. AUX3 అయితే రిమోట్ కిట్ నుంచి అయితే ఇవ్వలేదు కస్టమర్. ఇక్కడ నేను యాక్టివ్ సబ్‌వూఫర్ ఉంది నా దగ్గర వచ్చినది, అది పెట్టుకుంటాను. భయ్యా ఇంత 500 వాట్ సబ్‌వూఫర్కి మళ్ళీ నువ్వు యాక్టివ్ సబ్‌వూఫర్ ఎందుకు భయ్యా అంటే, పెట్టండి భయ్యా ఫ్యూచర్లో అవసరం అయితే వాడుకుంటానని చెప్పి పెట్టమన్నారు కస్టమర్. దాని ప్రకారం ఇది ఒకటి కట్ చేసి, ఇది సబ్ అవుట్ అనమాట. ఇది సబ్‌వూఫర్ అవుట్ అనమాట. రిమోట్ కిట్ నుంచి డైరెక్ట్ అవుట్ ఉంటుంది. యాక్టివ్ సబ్‌వూఫర్ ఏమన్నా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ సాకెట్ ఒకటే అనమాట. ఇక్కడికి రాస్తాను, కస్టమర్కి ఇచ్చేటప్పుడు రాసేస్తాను అనమాట. ఇక్కడ సబ్ అవుట్ అని రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. ఇది బ్యాక్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనకి ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. చాలా హెవీగా ఉంటుంది. డబుల్ ట్రాన్స్ఫార్మర్తో అయితే రెడీ చేసాం అనమాట. కస్టమర్ దగ్గర ఆల్రెడీ 2.1 ఉండేది, దానికి అప్పుడే 10 ఆంపియర్ వేసి అయితే రెడీ చేసాము. కానీ కస్టమర్కి తన దగ్గర ఒక ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది 24/0/24 5 ఆంపియర్, అది తన దగ్గర ఉన్నది పంపారనమాట. అది కూడా వాడు. ఇది వచ్చి 24/0/24 10 ఆంపియర్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికోసం 63 వోల్ట్ 10,000 వేవ్ఫ్రంట్ కెపాసిటర్లు అయితే వాడాం. 3510 మెటల్ డయోడ్. అండ్ ఇది రవి 6 మాస్ఫెట్ బోర్డ్ అనమాట, 6 ఫెట్. ఇది పాతది 2.1 ఉండేది కదా ఫ్రెండ్స్, అప్పుడు ఇది శక్తి 4 ఫెట్ అండ్ ఇది రవి 6 ఫాస్ఫెట్ అనేది పాతవి అనమాట. ఈ ట్రాన్స్ఫార్మరు, ఈ కెపాసిటర్స్ ఇవన్నీ పాతవి. ఇవి ఆయనకి యూజ్ అయ్యేలాగా ఏం పాడవకుండా మనం అయితే ఈ విధంగా అయితే వాడేసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో 6 మాస్ఫెట్ బోర్డు సబ్‌వూఫర్కి. ఇది దగ్గర 500 వాట్ అవుట్పుట్ అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి అయితే ఈ శక్తి 4 ఫెట్ వాడాం. ఇంకో శక్తి 6 ఫెట్ బోర్డు తీసుకుంటే 4 ఫెట్ ఒకటి 2 ఫెట్ ఒకటి విడివిడిగా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చి సెంటర్కి అండ్ ఫ్రంట్ సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ ఈ విధంగా అయితే 5 ఛానల్స్కి అయితే ఈ విధంగా శక్తి బోర్డ్స్ అయితే తీసుకున్నాం. ఈచ్ పర్ ఛానల్ మీకు 100 వాట్ పక్కాగా వస్తుంది శక్తి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, 5200 కదా కాంబినేషన్ అనేది 100 వాట్ పక్కాగా వస్తుంది. దీనికోసం ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది 3055 ట్రాన్సిస్టర్ ఓల్డ్ సెట్స్ ఉంటాయి కదా, అందులో తన దగ్గర తన బడ్జెట్ ప్రకారం కొత్త ట్రాన్స్ఫార్మర్ వేస్తానన్నాను. బడ్జెట్ తక్కువ కదా భయ్య, కొంచెం చూసి పని చేస్తుందంటే వేయండి అన్నారు. చూశాను, వర్క్ చేస్తుంది, ఇంత బాగుంది, ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకని కస్టమర్కి వేసాను అనమాట. కస్టమరే పంపించారు, ఇది చెక్ చేసి వేయండి, వర్క్ అవుతుంది, మనకి సరిపోతుంది అంటే వేయండి అన్నారు. అలాగే బాగుంది, చెక్ చేశాను, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. కొంచెం యాంపియర్ అయితే తక్కువ, మన 5 సైడ్ ఛానల్స్ కాబట్టి సరిపోతుంది. ఆ ఉద్దేశంలో వాడేసాను అనమాట. కస్టమర్ది ఏది పాడు చేయను అనమాట. పాడు చేయకుండా తన బడ్జెట్ని బట్టి తనకి ఎలా కావాలో చూసి తనకు నచ్చినట్టు అయితే చేసేస్తాం. దానికోసం అయితే మనకి ఇది 24/0/24 5 ఆంపియర్ అనమాట. దీనికోసం 6 amps డయోడ్లో 4, ఇది 4700 2 కెపాసిటర్లు 50 వోల్ట్ 4700 అనమాట. 2 కెపాసిటర్లు అయితే తీసుకున్నాం. దీనికి 12/012 1 ఆంపియర్ ఒక SMS అయితే తీసుకున్నాం, ఎందుకంటే రిమోట్ కిట్కి హమ్మింగ్ ఇష్యూ అది లేకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాం. ఇదనమాట, దీనికి సప్లై అయితే ఈ విధంగా ఇచ్చాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి హీట్ సింక్లకి స్ట్రైట్గా అయితే మనం ఫ్యాన్స్ అనేవి యాడ్ చేసాం అనమాట. ఈ ఫ్యాన్ అనేది శక్తి బోర్డ్స్కి, ఈ రవి బోర్డ్కి అయితే ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేసాం. ఈ విధంగా అయితే తయారు చేసాం అనమాట. సప్రీ కూడా మనం షాన్ కంపెనీది అయితే వాడతాం. ఇది JBL బోర్డ్స్కి అని మెన్షన్ చేసి ఉంటుంది, JBL సబ్‌వూఫర్ అని. అదైతే ఇందులో ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఉంటుంది, ఇది కట్ చేసి మనం అయితే ఇక్కడికి యాడ్ చేస్తాం అనమాట. ఫ్రీక్వెన్సీ కంట్రోల్ మనం స్మూత్ బేస్ హార్డ్ బేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నాబ్లెట్స్ అయితే బ్లూ కలర్ అయితే వాడాం. ఫ్రెండ్స్, ఇది అయితే అనమాట. ఇది వచ్చి స్పీకర్ ప్రొడక్షన్ అనమాట. 6 ఛానల్ ప్రతిదీ అన్ని బిగ్ రిలేస్ అయితే వాడాం అనమాట. కొంచెం మరీ చిన్న రిలేస్ అయితే త్వరగా ఫెయిల్ అవుతున్నాయి, అందుకని ఇలా బిగ్ రిలేస్ వాడుతున్నాను అనమాట. ఇదైతే ఫెయిల్ అవ్వవు, ఎక్కువ యాంపియర్ తీసుకుంటే కదా. ఇవి వచ్చి బనానా సాకెట్స్ అనమాట. ఇంటర్నల్ వ్యూ అయితే ఈ విధంగా తీసుకున్నాం. ఇది వచ్చి డిస్ప్లే వ్యాన్లో, ఇది వచ్చి USB ఎన్కోడర్ అనమాట. ఇది
మనకి ఇందులో సబ్ అవుట్ అయితే ఈ విధంగా ఇచ్చాను అనమాట. దీనికి అవుట్ 5.1 అవుట్ నుంచి సబ్ అవుట్ అయితే ఇలాగ ఇచ్చాం. ఇది యాక్టివ్ సబ్ అవుట్ వాడుకోవాలనుకుంటే ఈ పై సాకెట్ నుంచి అయితే వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇంక ఇది అనేది యూఎస్బీలోని బ్లూటూత్లోని ఎందులో అయినా సరే యాక్టివ్ సబ్ అవుట్ కింద అయితే పనిచేస్తుంది అనమాట. ఓకే, అంటే ఒక దాంట్లో పనిచేస్తుందా ఒక దాంట్లో పనిచేయదు అని అడుగుతారు కదా కస్టమర్ అనేది, ఆయన గురించి అయితే చెప్తాను. మీకు ఎందులో పెట్టుకున్నా ఏ మోడ్లో ఉన్నా సరే సబ్ అవుట్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దీని ఆడియో శాంపుల్ వీడియోస్ అయితే మన షార్ట్స్లో అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.